విపత్తుల నుంచి గోదావరి డెల్టాకు రక్షణ. కాలువలు, గట్లు ఆక్రమణలు గుర్తించేలా లైడార్ సర్వే. ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద 152 కోట్లతో గేట్ల ఆధునీకరణ. గోదావరి జిల్లాల్లో 10 లక్షల ఎకరాలకు సాగు, తాగునీరు. డెల్టాకు శాశ్వత రక్షణ కల్పించేలా ఆధునీకరణ పనులు. టూరిస్టులకు వెల్కమ్ చెప్పే లొల్లలాకులకు కొత్త అందాలు. అన్నదాత మురిసేలా, పర్యాటకం మెరిసేలా. వైసీపీ పాలనలో తీవ్ర నిర్లక్ష్యానికి గురైన గోదావరి డెల్టా వ్యవస్థకు కూటమి ప్రభుత్వం ఒక వరంగా మారిందా? ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలకు గుండెకాయ లాంటి గోదావరి డెల్టా వ్యవస్థ కూటమి పాలనలో రూపురేఖలు మారబోతున్నాయా? ధవళేశ్వరం కాటన్ బ్యారేజీకి 152 కోట్లు కేటాయించి గేట్లు మార్పు చేయడం వల్ల బ్యారేజీ మరింత పటిష్టం కానుందా? లొల్లలాకులను 74 కోట్లతో ఆధునీకరించడం వల్ల పర్యాటక రంగంగాను మరింత అభివృద్ధి చెందనుందా? గోదావరి డెల్టా వ్యవస్థలో కూటమి పాలనలో జరుగుతున్న అభివృద్ధి పురోగతిని ఇప్పుడు చూద్దాం. గోదావరి రైతుకు జీవనాడి, లక్షల కుటుంబాలకు ఆధారం. అలాంటి గోదావరి డెల్టాకు ఇప్పుడు శాశ్వత రక్షణ కల్పించేందుకు హై ప్రయారిటీ ఇస్తున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. ధవళేశ్వరంలోని సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజ్ కు కొత్త గేట్లు ఏర్పాటు చేయిస్తున్నారు. డెల్టా కాలువల్లో పూడికతీత, నీటి సంఘాల పునరుద్ధరణ, సాగునీటి నిర్వహణ, లైడార్ సర్వే వంటి కార్యక్రమాలతో డెల్టాకు శాశ్వత పరిష్కారం కలగనుంది. అప్పుడెప్పుడో బ్రిటిష్ పాలనలో అపర భగీరథుడిగా పేరుగాంచిన సర్ ఆర్థర్ కాటన్ 19వ శతాబ్దంలో ధవళేశ్వరం వద్ద ఆనకట్ట నిర్మించారు. 1970 నుంచి 1984 మధ్య కాలంలో ఆధునిక బ్యారేజీ నిర్మించారు. ఈ బ్యారేజీ ద్వారా ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల పరిధిలోని తూర్పు, సెంట్రల్, పశ్చిమ డెల్టా కాలువల ద్వారా 10,13,000 ఎకరాలకు సాగునీరు అందిస్తున్నారు. గోదావరి డెల్టా వ్యవస్థ ద్వారా 70% సాగునీరు అందిస్తూ ఉండగా 30% వర్షాధారంపై ఆధారపడుతున్నారు. గోదావరి డెల్టా వ్యవస్థకు కేంద్ర బిందువుగా ఉన్న ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ గేట్ల పునరుద్ధరణ పనులను ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు. 152.95 కోట్లతో బ్యారేజ్కు చెందిన 117 పాత గేట్లను మార్చేసి కొత్తవి ఏర్పాటు చేస్తున్నారు. 12 హెడ్స్ లూయిస్ గేట్లను కూడా మార్పు చేస్తున్నారు. 2014లో చంద్రబాబు హయాంలోనే 31,77 లక్షలతో 58 పాత గేట్లను మార్పు చేశారు. మళ్లీ ఇప్పుడు 117 గేట్లను చేంజ్ చేస్తున్నారు. మరోవైపు గోదావరి డెల్టా వ్యవస్థపై 13.42 కోట్లతో ఏరియల్ లైడార్ సర్వే చేపట్టింది. లైడార్ సర్వే ద్వారా జియో రిఫరెన్స్ మ్యాప్స్, డిపిఆర్ సిద్ధం చేస్తారు. దీని ద్వారా సాగునీటి నిర్వహణ, వరద నిర్వహణ మరింత సమర్థవంతంగా చేసే అవకాశం ఉంటుంది. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం లొల్ల గ్రామంలో కాటన్ ద్వారా నిర్మించిన లొల్లాకులు గోదావరి మధ్య డెల్టాలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. 1883లో నిర్మించిన లొల్లాకులు కోనసీమ జిల్లాలోని 2,10,000 ఎకరాలకు సాగునీరు అందించడంతో పాటు 8 లక్షల మంది ప్రజల దాహార్తి తీరుస్తున్నాయి. గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిన అనేక తెలుగు సినిమాలకు లొల్లలాకులు ఫేవరెట్ లొకేషన్. చారిత్రక, సాంస్కృతిక రాజధాని రాజమహేంద్రవరానికి 24 కిలోమీటర్ల దూరంలో లొల్లలాకులుండటం పర్యాటకులను బాగా ఆకర్షిస్తున్నాయి. కోనసీమ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తున్న లొల్లలాకులకు పూర్వ వైభవాన్ని తీసుకొచ్చేలా చర్యలు చేపట్టింది కూటమి ప్రభుత్వం. షూటింగ్ స్పాట్ గా నిలిచిన ఈ ప్రాంతాన్ని ప్రపంచ స్థాయి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం 74.20 కోట్లు కేటాయించింది. ఇక్కడ ఉన్న ముక్తేశ్వరం బ్యాంక్ కెనాల్, అమలాపురం కెనాల్, పి గన్నవరం కెనాల్ కు సంబంధించిన గేట్లు, కాలువలు మరమ్మతులు చేపట్టనున్నారు. లొల్లలాకుల పునర్నిర్మాణంలో భాగంగా గేట్ల మరమ్మతులు, కాలువల అభివృద్ధి, వంతెనలు, రహదారుల విస్తరణతో పాటు భవిష్యత్తులో వాటర్ స్పోర్ట్స్ రిసార్ట్స్ వంటి పర్యాటక ప్రాజెక్టులకు కూడా ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. ఈ పనులను 18 నెలల్లో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది ప్రభుత్వం. బ్రిటిష్ కాలంలో నిర్మించిన లొల్లలాకులు తీవ్ర నిర్లక్ష్యానికి గురయ్యాయి. వైసీపీ ప్రభుత్వంలో
లొల్ల లాకులను పట్టించుకోకపోవడం వల్ల అధ్వాన్న స్థితికి చేరుకున్నాయి. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గోదావరి డెల్టా వ్యవస్థను ఆధునీకరిస్తుంది, గోదావరి డెల్టా వ్యవస్థను అభివృద్ధి చేస్తుంది. ఈ నేపథ్యంలోనే లొల్ల లాకులను కూడా అభివృద్ధి చేసేందుకు 74 కోట్ల రూపాయలను కూటమి ప్రభుత్వం కేటాయించింది. ప్రస్తుతం మనం లొల్ల లాకుల దగ్గర ఉన్నాము. ఇక్కడ విజువల్స్లో చూడవచ్చు. లొల్ల లాకుల దగ్గర అమలాపురం కెనాల్కు సంబంధించి నా దృశ్యాలను కూడా మనం విజువల్స్లో చూడవచ్చు. అమలాపురం కెనాల్ ఇక్కడ నుంచి లొల్ల లాకుల నుంచి అమలాపురం నియోజకవర్గానికి సంబంధించి సాగునీరు సరఫరా అవుతున్న దృశ్యాలను కూడా మనం విజువల్స్లో చూడవచ్చు. ఇక్కడ 2 కెనాల్స్ ఉన్నాయి, 2 ప్రధాన లాకులు ఉన్నాయి. ఇక్కడ లొల్ల లాకుల దగ్గర ఒకటేమో అమలాపురం ప్రాంతానికి సాగునీరు సరఫరా అవుతూ ఉంటే మరొకటి పీగన్నవరం నియోజకవర్గానికి సంబంధించి సాగునీరు సరఫరా అవుతుంది. ఈ లొల్ల లాకులే కీలకంగా ఉంటాయి. లొల్ల లాకుల నుంచి సుమారుగా 1,80,000 ఎకరాలకు సాగునీరు సరఫరా అవుతుంటే ప్రస్తుతం మనం ఉన్న ప్రాంతం దగ్గర అమలాపురం కెనాల్కు సంబంధించి మొత్తం 68,000 ఎకరాల సాగునీరు అందుతుంది. అదేవిధంగా పీగన్నవరానికి సంబంధించి 66,000 ఎకరాలకు సాగునీరు అందుతుంది. వీటితో పాటు 1,80,000 ఎకరాల సాగునీరుకు అందించడంతో పాటు 8 లక్షల ఎకరాలకు 8 లక్షల మందికి తాగునీరు కూడా అందిస్తున్నారు. అంటే ప్రస్తుతం కూటమి ప్రభుత్వం డెల్టా ఆధునీకరణలో భాగంగా ఈ లొల్ల లాకులను అభివృద్ధి చేస్తుంది. ఇక్కడ 3 లాకులు ఉంటాయి. ఇక్కడ ప్రస్తుతం 2 లాకులు ఉన్నాయి, అమలాపురం లాకు, అదేవిధంగా పీగన్నవరం లాకులు, మరో పక్కన బ్యాంక్ కెనాల్ కూడా ఉంది. ఈ 3 కెనాల్కు సంబంధించి మొత్తం లాకులను అభివృద్ధి చేస్తారు. మొత్తం గేట్లను కూడా పూర్తిగా తీసివేస్తారు. ఈ లాకులకు సంబంధించి బ్యాంకు కెనాల్ దగ్గర ఏదైతే బ్యాంక్ కెనాల్ ఉందో ఆ బ్యాంకు కెనాల్ దగ్గర రోడ్డు కూడా విస్తరణ చేపడతారు. సుమారుగా అంటే ఇక్కడ ప్రస్తుతం ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ నుంచి బొబ్బర్లంక నుంచి రావులపాలెం వరకు హైవే ఉంది కాబట్టి హైవే విస్తరణలో భాగంగా ఇక్కడ బ్యాంక్ కెనాల్ ఏదైతే ఉందో బ్యాంక్ కెనాల్ దగ్గర కూడా రోడ్డు విస్తరణ చేస్తారు. అంటే ఈ 74 కోట్ల రూపాయల వ్యయంతో 3 కెనాల్కు సంబంధించి అంటే ముక్తేశ్వరం కెనాలు, అదేవిధంగా అమలాపురం కెనాలు, అదేవిధంగా పీగన్నవరం కెనాల్, ఈ 3 కెనాల్ని అభివృద్ధి చేయడంతో పాటు గేట్లు మార్చడంతో పాటు ఇక్కడ రోడ్లు కూడా విస్తరణ చేస్తారు. ఇది ప్రస్తుతం ఇక్కడ లొల్ల లాకుల వద్ద కెనాల్కు సంబంధించిన పరిస్థితి. లొల్ల లాకులను ప్రపంచ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేలా బ్లూ ప్రింట్ రెడీ చేశారు. వాటర్ స్పోర్ట్స్ రిసార్ట్స్ నిర్మాణాలు చేపట్టి పర్యాటక హబ్ గా తయారు చేస్తామంటున్నారు ఎమ్మెల్యే బండారు సత్యానందరావు. అంతేకాకుండా లొల్ల లాకుల పునర్నిర్మాణంతో కోనసీమ జిల్లాల్లో రైతులకు ప్రయోజనం చేకూరనుంది. ఈనాడు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, జలవనరుల శాఖ మంత్రి మరియు నిమ్మల రామానాయుడు గారు లొల్ల లాకులకి 74 కోట్ల 20 లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. వాటిని రేపు రాబోయే నవంబర్ నెల కాలంలో పనులు మొదలు పెట్టడం 18 నెలల కాలంలో పూర్తి చేయడం కోసం ఆల్రెడీ అగ్రిమెంట్ అయింది. త్వరితగతిన అతి వేగంగా లొల్ల లాకులు పూర్తి చేయడం జరుగుతుందనేది ఏజెన్సీని గట్టిగా ప్రభుత్వం ఆదేశించడం జరిగింది. రామానాయుడు గారు చెప్పడం జరిగింది. 18 నెలల లోపల లొల్ల లాకులను ఆధునీకరించడం పూర్తిగా స్థాయిలో జరుగుతుంది. కొత్త లాక్ ఛాంబర్స్, బ్రిడ్జ్లు కూడా నిర్మాణం జరుగుతాయి. ఈ ప్రాంతాన్ని కూడా ఒక గొప్ప పర్యాటక ప్రాంతం కూడా తీర్చిదిద్దడం జరుగుతుంది. లొల్ల లాకులు అనేది బ్రిటిష్ కాలంలో ఇప్పుడు 150 సంవత్సరాల క్రితం కట్టిన లాకులు ఇవి. అయితే ఈ లాకులు ఇప్పుడు ఈ మధ్య కాలంలో మెయింటెనెన్స్ కూడా లేక గత ప్రభుత్వం 5 సంవత్సరాలు కూడా లాకుల గురించి కానీ అసలు ఇరిగేషన్ గురించి కానీ పట్టించుకోకపోవడం వల్ల లాకులు పూర్తి స్థాయిలో దెబ్బతిని రోజు గేట్లు కూడా పనిచేయని పరిస్థితికి వచ్చింది. అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే మన ముఖ్యమంత్రి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు సుమారు 74 కోట్ల 20 లక్షల రూపాయలు ఈ లొల్ల లాకులు శాంక్షన్ చేయటం, ఈ లొల్ల లాకులు మళ్ళీ పునర్నిర్మాణం చేయటం. మరి ఎన్నాళ్ళ నుంచో ఉన్నటువంటి చిరకాల కోరిక లొల్ల లాకుల ఆధునీకరణ. దీనికి 78 కోట్లు నిధులు కేటాయించడం, అదేవిధంగా 1,80,000 ఎకరాలకి సాగునీరు, తాగునీరు అందించడం, దాదాపు 3-4 నియోజకవర్గాల పైచిలకు మరి వాటర్ ఫెసిలిటీ కల్పించడం, ఇవన్నీ కూడా ప్రధానమైనటువంటి అంశంగా ఉన్నటువంటి లొల్ల లాకుల ఆధునీకరణ. మరి ఆల్రెడీ టెండర్లు కూడా పిలవడం వల్ల ఇది చిరకాల కోరిక, ఈ ప్రాంతవాసులు చిరకాల కోరికని, రైతుల యొక్క కోరికని మన్నించడం అన్నది చాలా అభినందనీయం. ఒకవైపు ధవళేశ్వరం బ్యారేజ్ గేట్లు ఆధునీకరణ, మరోవైపు లైడార్ సర్వేతో మొత్తం డెల్టా మ్యాపింగ్, ఇంకోవైపు లొల్ల లాకుల పునర్నిర్మాణం. ఇలా గోదావరి డెల్టాను ప్రకృతి విపత్తులను తట్టుకునేలా శాశ్వత సాగునీటి వ్యవస్థగా తీర్చిదిద్దేందుకు కూటమి ప్రభుత్వం భారీ ప్రణాళికతో ముందుకెళ్తోంది. ఈ పనులు పూర్తయితే రైతులకు నీటి భద్రతతో పాటు కోనసీమ పర్యాటక రంగానికి కొత్త ఊపొచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇదండి గోదావరి డెల్టా వ్యవస్థను కూటమి
ప్రభుత్వం అభివృద్ధి చేస్తున్న పరిస్థితి. ముఖ్యంగా చూస్తే కనుక ఇప్పటికే ధవళేశ్వరం బ్యారేజీకి సంబంధించి మొత్తం 152.95 కోట్లతో ధవళేశ్వరం బ్యారేజీకి సంబంధించిన 117 గేట్లను, అదేవిధంగా హెడ్ స్లూయిస్ను కూడా మార్పు చేసి వాటి స్థానంలో కొత్తవి ఏర్పాటు చేస్తున్నారు. అదేవిధంగా లొల్లలాకులకు సంబంధించి బ్రిటిష్ కాలంలో నిర్మించిన లొల్లలాకులు తీవ్ర నిర్లక్ష్యానికి గురయ్యాయి. ఈ లొల్లలాకులను కూడా 74 కోట్ల రూపాయల వ్యయంతో లొల్లలాకులను ఆధునీకరిస్తున్నారు. అదేవిధంగా ధవళేశ్వరం కాటన్ బ్యారేజీకి సంబంధించి డెల్టా వ్యవస్థ ద్వారా ఎంత సాగు చేస్తున్నారు, పంట కాలువలు కావచ్చు, ప్రధానంగా సాగు అవుతున్న పొలాలు కావచ్చు, ఇవన్నీ సర్వే చేసేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం 13.42 కోట్లతో వైమానిక లైడర్ సర్వే కూడా నిర్వహించింది. ప్రస్తుతం ఇవన్నీ కూడా గోదావరి డెల్టా వ్యవస్థను ఆధునీకరించి పూర్తి స్థాయిలో తాగునీరు అందించడంతో పాటు రైతన్నలకు అండగా ఉండేందుకు కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ప్రస్తుతం గోదావరి డెల్టా వ్యవస్థకు సంబంధించిన ఆధునీకరణ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. ఇది గోదావరి డెల్టా వ్యవస్థపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుని గోదావరి డెల్టా వ్యవస్థను అభివృద్ధి చేస్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సతీష్తో రాజుబాబు, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, రాజమండ్రి.